Welcome to Nitanj online classes. Today we'll be starting with our new lesson, animal tissues. Till now you people have listened to plant tissues. What are plant tissues? What types of plant tissues will be there? మీరు ఇప్పుడు క్లాస్లో ఏమైనా ప్లాంట్ టిష్యూస్ అంటే మొక్కల్లో ఎన్ని రకాల టిష్యూస్ ఉంటాయి, లైక్ డర్మల్ టిష్యూ, గ్రౌండ్ టిష్యూ, వాస్కులర్ టిష్యూ అండ్ ఇంకొకటి మెరిస్టమాటిక్ టిష్యూ. ఇలా 4 రకాల టిష్యూస్ ఉంటాయి అని మీరు ప్లాంట్స్లో చూసారు. మెరిస్టమాటిక్ ఏంటి, ఎక్కడ ఉంటాయి, మొక్కల చిగురుల దగ్గర ఉంటాయి. అలాగే బ్రాంచెస్, కొమ్మలు కూడా చిగురులు ఉంటాయి చూడండి, అలాంటి ప్లేసెస్లో ఉంటాయి. ఎందుకు ఈ మెరిస్టమాటిక్ అనేది మొక్కలు ఎదగడానికి హెల్ప్ చేస్తుంది. డర్మల్ టిష్యూ ఏంటి, మొక్కల తాలూకు చర్మం. ఏ చెట్టుకైనా పైన ఉన్న చర్మం అనేది డర్మల్ టిష్యూ. ఆ డర్మల్ టిష్యూలోనే స్టొమాటా ఉంటుంది. స్టొమాటా అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఒకవేళ మొక్కలు ఏదైనా అనవసరమైందంటే బయటికి పంపించడానికి ఓపెన్ అవుతుంది, కావాల్సింది ఏమైనా గాలి అలాంటివి, నీరు అలాంటివి కావాలంటే లోపలికి రప్పించుకోవడానికి కూడా ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. సో దట్ ఈస్ స్టొమాటా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గ్రౌండ్ టిష్యూ. Ground tissue consists of the layer that consists of chloroplast. Ground tissue అనేది సెంటర్ బార్క్, మెయిన్ బార్క్ అనేది ఉంటుంది. కంప్లీట్లీ స్టెమ్ పోర్షన్ అంతా కూడా గ్రౌండ్ టిష్యూ ఉంటుంది. అండ్ దిస్ టిష్యూ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ ఎ లేయర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. ఈ టిష్యూలోని క్లోరోప్లాస్ట్ ఉంటాయి. క్లోరోప్లాస్ట్ అయితే సూర్యుని యొక్క వెలుగుని పీల్చుకుని మొక్కలకి ఆహారం తయారు చేసుకోవడానికి ఉపయోగపడేటట్టు చేస్తుంది. అలాంటి క్లోరోప్లాస్ట్ గ్రౌండ్ టిష్యూలోని యాజ్ వెల్ యాజ్ డర్మల్ టిష్యూలో కూడా ఉంటాయి అన్నమాట. క్లియర్? నెక్స్ట్ ఈ సబ్ టైప్స్ మీరు ఎలా ఉంటారు సార్? వాస్కులర్ టిష్యూలోని జైలం, ఫోలం. వాస్కులర్ టిష్యూ దేనికి ఉపయోగపడుతుంది? మొక్కల్లో నీళ్లు ఏ భాగానికి కావాలో ఆ భాగానికి ట్రాన్స్ఫర్ చేయడానికి, అలాగే ఆహారం ఏదైతే మొక్కలో తయారు చేయబడిందో అది మొత్తం మొక్క అంతా కూడా అందించడానికి కూడా వాస్కులర్ టిష్యూ. వాస్కులర్ టిష్యూ with the help of xylem and phloem will supply the food and water throughout the complete plant. Clear? These are the 4 tissues. Now let us coming to the new lesson, animal tissues. Animal tissue అంటే మన tissues, animal tissues సేమ్ గానే ఉంటాయి ఇంచుమించు. We have a heart, dog or monkeys. ఈ జంతువులకు కూడా హార్ట్ ఉంటుంది. మనకి లివర్ ఎలాగైతే ఉంటుందో వాటికి కూడా లివర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. Other parts, but structures might be different, functioning might be little different. అంటే ఫంక్షనింగ్ కెపాసిటీ కానివ్వండి, స్ట్రక్చర్ యొక్క ఫీచర్స్ కానివ్వండి, దే విల్ బి సమ్వాట్ డిఫరెంట్ వెన్ కంపేర్ టు హ్యూమన్ బీయింగ్స్. మనుషులతో పోలిస్తే జంతువుల్లో పనిచేసే తీరు కానీ, స్ట్రక్చర్ ఉండే సైజ్ కానీ అవి కొంచెం జంతువులకి మనకి తేడా ఉంటుంది. కానీ వాటికి కూడా హార్ట్, లివర్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీరు తింటూ ఉంటారు కదా మటన్, చికెన్, మటన్ లివర్ తింటూ ఉంటారు, లేదా సపరేట్గా కూడా ఫ్రై చేస్తూ ఉంటారు. ఎస్ ఆర్ నో? లెట్స్ కమ్ బ్యాక్ టు ద లెసన్. ఓకే, యానిమల్ టిష్యూస్. బట్ బిఫోర్ నోయింగ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ యానిమల్ టిష్యూస్ ఆర్ దేర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ టైప్ ఆఫ్, హౌ కెన్ బి అబ్జర్వ్ ద యానిమల్ టిష్యూస్. అంటే యానిమల్ టిష్యూస్ అంటే మనం ఏ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు మైక్రోస్కోప్లు అనేది మీరు తెలుసుకుని ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్లో కూడా చూడొచ్చు, యానిమల్స్లో కూడా చూడొచ్చు. మనుషులైనా జంతువులైనా టిష్యూస్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఏ విధంగా? మనుషులు టిష్యూస్ని అబ్జర్వ్ చేయాలంటే బ్లడ్ రూపంలో. బ్లడ్, సీ దెర్ ఆర్ 3 procedures. Procedure 1, ఫస్ట్ థింగ్, చికెన్ బోన్. చికెన్ బోన్, టేక్ ఏ పీస్ ఆఫ్ చికెన్ బోన్. అంటే జాయింట్స్ ఉంటాయి చూడండి, చిన్న చిన్న జాయింట్ ముక్కలు ఉంటాయి చూడండి, ఆ జాయింట్ ముక్కని ఒకటి తీసుకోండి. నౌ పుట్ దట్ పీస్ ఆఫ్ చికెన్ బోన్ ఇన్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అంటే పూర్తి కాన్సన్ట్రేషన్ కాదు, దాన్ని లైట్గా అదర్ సొల్యూషన్తో మిక్స్ చేసి దాని కాన్సన్ట్రేషన్ని తగ్గించినప్పుడు దాన్ని డైల్యూట్ HCl అంటాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్. పవర్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ పూర్తి పవర్ లేకుండా కొంచెం తగ్గించిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనం తీసుకుంటాము. తీసుకుని దాంట్లో ఒక 2 hours పెడతాం. వీల్ జస్ట్ place the chicken piece in dilute hydrochloric acid for 2 hours. After 2 hours, take out the chicken piece. ఆ చికెన్ పీస్ని బయటకు తీయండి. Remove the skin, upper layer of the skin. Cut thin piece of skin from the chicken piece. ఆ చికెన్ పీస్ శాంపుల్ ఏదైతే ఉందో దాని నుంచి సన్నటి స్కిన్ లేయర్ అనేది కట్ చేసి, you have to take that skin layer and place it on a slide.
place it on a slide and press that skin piece on with another slide. అంటే ఒక స్లైడ్ మీద స్కిన్ పీస్ పెడతారు, దాన్ని ఇంకొక స్లైడ్ తోటి ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేయడం వల్ల అది ఫ్లాట్ అవుతుంది. ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా, మన స్కిన్ అన్న తర్వాత ఏదో అప్ అండ్ డౌన్ ఉంటుంది, అలా అప్ అండ్ డౌన్ లేకుండా ఫ్లాట్ అవుతుంది. దెన్ ఇట్ విల్ బి ఈజీ టు అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్. అప్పుడు మనం మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఆ టిష్యూ ఎలా ఉందో మనకు తెలుస్తుంది. నౌ ప్రొసీజర్ 2. కమింగ్ టు ఇట్, నెక్స్ట్ వన్ ప్రొసీజర్ 2. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ అబ్జర్వ్ ద సెల్ టిష్యూస్. అంటే ఏంటి, మన బ్లడ్ టిష్యూ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు? టేక్ ఏ సిరింజ్ నీడిల్, ఒక ఇంజెక్షన్ నీడిల్ ఉంటుంది చూడండి. యూ జస్ట్ టేక్ ఏ సిరింజ్ నీడిల్ అండ్ పోక్ ఇట్ ఆన్ యువర్ ఫింగర్. ఒక్కసారి ఇలా చిన్నగా గుచ్చండి. యూ విల్ బి గెటింగ్ యువర్ బ్లడ్ కమింగ్ అవుట్. యూ విల్ బి సీయింగ్ దట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ విల్ బి కమింగ్ అవుట్. చిన్నగా గుచ్చితే కొంచెంగా బ్లడ్ అనేది బయటికి రావడం జరుగుతుంది. టేక్ 3 to 4 drops. 3 to 4 drops ఆన్ ఏ స్లైడ్. ఓకే, స్లైడ్ మీద మీ ఫింగర్ని ప్రెస్ చేస్తే ఒక 2-3 చుక్కలు పడతాయి బ్లడ్. మనం మరీ డీప్గా గొచ్చకూడదు. జస్ట్ ఇలా ఒక్కసారి ప్రిక్ చేసి యూ కెన్ జస్ట్ ప్రిక్ ఇట్ అండ్ టేక్ ఇట్ అవుట్. ఇలా గుచ్చినట్టుగా ఇలా జస్ట్ అని తీసేస్తే ఒక 3 drops పడితే దాన్ని స్లైడ్ మీద పడేటట్టు చేయాలి. Then again you just put with again you take another slide and just press it slightly. మళ్ళీ ఆ డ్రాప్ ఆఫ్ బ్లడ్స్ ఏదైతే స్లైడ్ మీద ఉందో దాన్ని ఇంకొక స్లైడ్ తోటి ఇలా ప్రెస్ చేయండి అండ్ రిమూవ్ ద టాప్ స్లైడ్ అండ్ అబ్జర్వ్ ద స్లైడ్ అండర్ ద మైక్రోస్కోప్. సో ఏ స్లైడ్ మీద అయితే బ్లడ్ డ్రాప్స్ తీసుకున్నామో ఆ స్లైడ్ని మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే యూ కెన్ సీ ద టిష్యూస్ ఆఫ్ బ్లడ్ సెల్స్. క్లియర్? ఇది ప్రొసీజర్ 2. లాస్ట్ వన్ ఈజ్ ప్రొసీజర్ 3. అబ్జర్వ్ ద muscle tissue also. Same way, same procedure. You can take the piece of chicken and put it in a dilute HCl and observe it under the microscope, by which you can observe the muscle also. Muscle కూడా ఆ విధంగానే అబ్జర్వ్ చేయొచ్చు. But one thing, if you want to observe the bone that are the part, but if you want to observe the inside portion of the bone, you have to take a chicken bone. కేవలం బోన్ మాత్రమే, అంటే ఎముకను మాత్రమే తీసుకొని దాన్ని డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో రాత్రంతా కూడా పెట్టాలి. యూ జస్ట్ టేక్ ఏ శాంపుల్ ఆఫ్ బోన్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కంప్లీట్ ఓవర్ నైట్. రాత్రంతా కూడా పెడితే ఆ గట్టిగా ఉండే బోన్ ఏదైతే ఉందో అది సాఫ్ట్ అవుతుంది. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో పెట్టడం వల్ల ఎముక అనేది మెత్తబడుతుంది. సో యూ కెన్ కట్ ఏ పీస్ ఆఫ్ ఇట్, ప్లేస్ ఇట్ ఆన్ ఏ స్లైడ్, ప్రెస్ ఇట్ విత్ అనదర్ స్లైడ్ అండ్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్ అండర్ మైక్రోస్కోప్. మీరు ఇంక తర్వాత ప్రొసీజర్ కామన్ ఏంటి, మెత్తబడిన తర్వాత దాంట్లో నుంచి లైట్గా సన్నటి ముక్క కట్ చేసుకొని స్లైడ్ మీద పెట్టి ఇంకొక స్లైడ్తో ప్రెస్ చేసి ఏ స్లైడ్ మీద అయితే శాంపుల్ పెట్టామో ఆ స్లైడ్ని మైక్రోస్కోప్లో పెట్టి చూడడం. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టూడ్ ప్రొసీజర్ 1, ప్రొసీజర్ 2, ప్రొసీజర్ 3. Animal tissues are divided into 4 types. Like the first tissue, the skin that is covering our body. The skin that is covering our body and protecting our body is called as epithelial tissue. ఏ చర్మం అయితే మన శరీరం మీద ఉంటుందో, మన పురుగులు ఎలాంటివైనా సరే లోపలికి వెళ్ళకుండా చూసుకుంటుందో, మనల్ని కాపాడుతూ ఉంటుందో ఆ చర్మాన్ని మనం ఎపిథీలియల్ టిష్యూ అంటాం. వాట్ డు వి కాల్? ఎపిథీలియల్ టిష్యూ. టిష్యూ అంటే కణజాలం అంటారు. అంటే కణాలన్నీ కలిపితే టిష్యూ, కణాలన్నీ కలిపితే కణజాలం తయారవుతుంది. కణజాలాలన్నీ కలిస్తే ఒక అవయవం తయారవుతుంది అంటారు. ఓకే, నౌ హియర్ సెల్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ టిష్యూ. ఒక్కొక్క పూస కలిపితే దండ అంటారు చూడండి. అలాగే సెల్స్ అన్ని కంబైన్ అయ్యి టిష్యూ ఫామ్ చేస్తుంది. టిష్యూస్ అన్ని కలిపితేనే ఆర్గాన్. సో ఇప్పుడు మనం చెప్పుకునేది ఎపిథీలియల్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూ అనేది స్కిన్. Skin is the outer layer that acts as a skin and covering and protects our body is called as epithelial tissue. And second tissue,
the tissues which helps in binding the organs, muscles and bones. ఏవైతే ఎముకలు అంటే ఎముకలతో కండరాలు కలపడానికి, కండరాలని మన అవయవాలతో కంబైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయో, that kind of tissues are called as connective tissues. The tissues that helps in binding the muscles, bones and organs are called as connective tissue. And let us come to the third type of tissue. The third type of tissue is the muscular tissue, the tissue that helps in the movement of organs. The tissue that helps in the movement of organs is called muscular tissue. And last tissue is nervous tissue, the tissue that helps in responding to external stimuli and internal stimuli. బయట వాతావరణానికి మనం స్పందించడం, లేదా మన బాడీలో ఏమన్నా జరిగినప్పుడు మన అవయవాలు లోపల స్పందించడం అనేది జరిగేది